అలానే చేసావు. ఇరాన్ దగ్గర మొత్తం ప్రపంచాన్ని కుప్పగూల్చేటువంటి ఆయుధం ఉంది. ఏంటి అదంటే సముద్రం లోపల ఉండేటువంటి ఇంటర్నెట్ కేబుల్స్. ఈ కేబుల్స్ని కనుక ఇరాన్ ధ్వంసం చేస్తే మొత్తం ఇంటర్నెట్ బంద్ అయ్యే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ బంద్ అయ్యే అవకాశం ఉంది. అటు సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ మూతపడే అవకాశం ఉంది. మెయిల్స్ పంపించేటువంటి అవకాశం ఉండదు. అలాగే ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ లావాదేవీలు మొత్తం స్తంభించిపోయేటువంటి అవకాశం ఉంది. ఇదేదో భారతదేశానికో లేదంటే అమెరికాకో లేదంటే ఇరాన్కో లేదా ఇజ్రాయెల్కో సంబంధించినటువంటి విషయం కాదు. ప్రపంచం మొత్తం ఈ సమస్యని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎక్కడుంది ఈ కేబుల్స్ అంటే హార్ముజ్ జలసంధి. ఈ హార్ముజ్ జలసంధి యుద్ధంలో ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకనంటే భారతదేశానికి సంబంధించినటువంటి 22 క్రూడాయిల్ నౌకలు ఇప్పుడు అక్కడ హార్ముజ్ జలసంధి దగ్గర ఉన్నాయి. మరొక 200 నౌకల వరకు మిగతా ప్రాంతాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా హార్ముజ్ జలసంధి నుంచే రావాలి. ఇప్పుడు అక్కడి నుంచి 1 లీటర్ క్రూడాయిల్ కూడా ఇజ్రాయెల్ అమెరికాకి వెళ్ళడానికి లేదు అని చెప్పి ఇరాన్ చెప్తోంది. అందుకే సైనిక చర్యకు పూనుకుంది అమెరికా, సైన్యాన్ని మోహరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఏం చేస్తుంది, పక్కనే ఉన్నటువంటి దుబాయ్ మీద, అక్కడే ఉన్నటువంటి ఖతార్ మీద రకరకాలుగా దాడులు చేస్తుంది. ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ కూడా మొత్తం ఇరాన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి, మేము కూడా యుద్ధంలోకి దిగుతాము ఇలా అయితే అని. సో హార్ముజ్ జలసంధి ఎక్కడైతే ఉందో దాని కింద సముద్రంలో ఈ ఇంటర్నెట్ కేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఇరాన్లో ఇంటర్నెట్ మొత్తం బంద్ అయిపోయింది. దాదాపు 90% ఇంటర్నెట్ పనిచేయట్లేదు. అక్కడ ఎవరెవరు ఏంటి అనేది కూడా తెలియట్లేదు. అక్కడ ఉన్న న్యూస్ యాక్యురేట్గా రావట్లేదు బయటకు అసలు. ఎందుకు అమెరికాని ఎంటర్ కానివ్వకూడదు. అందుకే ఫస్ట్ అసలు యుద్ధం స్టార్ట్ కాకముందే జీపీఎస్ని క్లోజ్ చేసేసింది. అమెరికాకు సంబంధించిన జీపీఎస్ వాడలేదు, చైనాకు సంబంధించిన నావిగేషన్ వాడుతుంది ఇరాన్. ఇప్పుడు ఇంటర్నెట్ కంప్లీట్గా బంద్ అయ్యేలాగా చేసింది. ఇప్పుడు మరి అమెరికా గుడ్డెద్దు చేలో పడ్డట్టు మిజైల్స్ విసురుతుంది ఇరాన్ మీద. ఇరాన్ వ్యూహాత్మకంగా బంకర్లో ఉండేటువంటి డ్రోన్స్ని తీసి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అమెరికాని. కానీ అమెరికా సైన్యం ముందుకొచ్చి మరింత ఉధృతం చేస్తుంది, మరొక లెవెల్కి యుద్ధాన్ని తీసుకెళ్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేయడం తప్ప మరో మార్గం ఇరాన్కి లేదు. అదే జరిగితే మొత్తం టోటల్గా కుప్పగూలే అవకాశం ఉంది, ప్రపంచం కుప్పగూలేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి సాంకేతిక నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి అలాంటి సాహసం ఇరాన్ చేస్తుందంటే విధిలేని పరిస్థితుల్లో మరి చేయక తప్పనటువంటి పరిస్థితి ఇరాన్కి. మరి అదే చేస్తే అమెరికా కూడా క్లోజ్. అమెరికా ప్రపంచంలోని అన్ని దేశాలతో పాటు అమెరికాలో కూడా ఇంటర్నెట్ మొత్తం క్లోజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఇరాన్ నెక్స్ట్ ఏం చేయబోతుంది, ఆ కేబుల్స్ని కట్ చేసే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.